నమస్కారం గురు అందరికీ. నేను మీ తల్లిచున్నాడు. ఇది మీజు కొట్టేది అంటే ఏం సాధారణంగా మీజులు కొట్టలేపము. అప్పుడు మీజులు నేరాలని మనకు భలే ఆశలు ఉన్నాం. మన ఏజ్ వచ్చిన వాళ్ళు 19s 80s వీళ్ళకంతాను ఆవులు తోలుకపోయి ఆ బురదనీళ్ళు ఆ ఏట్ల పొరలాడుకొని వచ్చేది. ఏం మంచి ఇంగ్లీష్ అంటారా బూత్ పట్టుకొని కూకోండు మక్కము ముత్తి అంతాను ఇడిలాపరు దొంగతనాలుగా పోయి మీజులు నేర్చుమే. అయితే అప్పుడు నేర్చింది ఇప్పుడు ఆ ఫలితం ఉంటుంది. మీజులు కొడితే చాలా ఫలితాలు ఉంటాయి గురు. ఎంతో మంచిది. ఎముకలంతా గట్టి అవుతాయి. ఇంకోటి ఆడ చూడని పట్టుకొని ఇడుస్తుంది, అట్లే ఇట్లా పట్టుకొని ఇడుస్తుంది. ఈడ్చేగాలంటే వాయిలు బాగా తింటాం. ఆళ్ళు మూడు అంతాను వాయిలు అవి పుట్టిన వాళ్ళకి వాయిలు నరాల నొప్పులు మోకాల నొప్పులు వచ్చుకొని కూకుండే మీజులు కొట్టేలే. మీజులు కొడితే దేహంలో ఉండే అన్ని ఎముకలు నరాలు అంతా కదిలి పారకుండా ఉండే రక్తం అంతా పారి ఇదైపోతుంది. ఎవరు చూడని నాకు ఎద నొప్పి ఆడ పట్టుకొని ఈడ పట్టుకొని గ్యాస్ట్రిక్ మాత్రలు 3 తెచ్చి పెట్టుకుంటారు ఇంట్లో. వాటిని మింకొని కూకుంటా మీజు నేర్పండా మీజు కొట్టాండా చాలా మంచిది. ఆడ సిక్కింతా మీజు కొట్టండి ఏట్ల చెరువులో. నువ్వు ఏమయ్యా మీజు కొట్టాలని చెప్పిస్తావు. సద్ద ఒక బాయిలో నీళ్ళు లేక కాలు కడిగేదానికి నీళ్ళు లేకుండా ఉండదు. ఏట్ల చెరువులో ఏడను ఏడపై మేము కొట్టుతాము అంటే ఏడో సిక్కింతా ఏటో చెరువు ఏడ కొట్టాను గురు నేర్పండి. ఇది ఎవరో భగవంతుల రామయ్య గౌడ్ కట్టించండేది 1966లో కట్టించండేది ఈ బాయి. ఇవిడును ఆ బాయిలో అమృతం ఉన్నట్లుండే నీళ్లు ఊరుతాయి. ఇది బాయి అంటే సాధారణమైన బాయి కాదు. ఇది ఏడుందంటే మన వైజూర్ అగ్రహారంలో ఉండేది ఇదే. ఆ కాలంలో కట్టిండేది ఇదే. ఇవిడును ఈ కట్టడం బాయిలు ఏడ మనం చూసే కాయలో ఉండే కట్టడం బాయిలు రాయిలోడ మూసి పారేస్తారు. దాన్ని ఇంకా వీటిని ఉండే వీటిని కాపాడకుండా మనం కట్టేలే. మన కలిగి మన తలంత్రాలు ఇవి కట్టే కాయలేదు. అట్లా సాధారణమైన పని చేయలేదు. ఇది సరైన పని చేసి కట్టిండారు. ఉండేదాన్న కాపాడకుండా దీంట్లో అప్పుడు ముట్టించాట్లు వేరే. మేము చిన్నోళ్ళు అది లోపలే దమ్పోడుతాము. 1 నిమిషం 2 నిమిషాలు దమ్పోటు కొనుక్కొని ఉంటాము. మనుషులకు కొన్నట్లు లోపలే. ఈ ఉడోళ్ళ చేతిలో దమ్పోటే కాయలో మీజు కొట్టే కాయలో నేర్చే కాయలేదు. ఏదో స్విమ్మింగ్ పూల్లో నేర్స్తారు.